ఇంకోటి ఇంకా కలెక్షన్స్ పరంగా చూస్తే నేను అందరితో కనుక్కుంటే అందరు చెప్పేది ఏంటంటే క్యూములేటివ్గా రావాల్సిన నెంబర్ అలాగే వచ్చిందండి. కానీ కొన్ని సెంటర్లో ఎలా ఉందంటే విచిత్రంగా ఏ సెంటర్లో బ్రహ్మాండంగా చేసి 2 ఏబీలు బాగా చేసినాయి, దాంట్లో ఎక్స్ట్రాడినరీ ఏ సెంటర్లు చేసినాయి కొన్ని టెరిటరీల్లో. కొన్ని టెరిటరీలు చూస్తే బీసీ సెంటర్లో ఎక్స్ట్రాడినరీ చేసినాయి. దాన్ని చూస్తే దీన్ని బట్టి ఒకటే అర్థమైంది, మళ్ళీ ఆ రెస్పెక్టివ్ టెరిటరీస్లో క్యూములేటివ్గా రావాల్సిన నెంబర్ కన్నా ఎక్కువ అదైతే స్ట్రాంగ్గా రిజిస్టర్ అయిందండి. దీన్ని బట్టి ఏమర్థమైందంటే దీనికి ఏబీసీ లేదురా, ఆల్ ఏబీసీ అందరు కలిసి చూసి ఎంజాయ్ చేస్తున్న సినిమా అని అర్థమైంది. ఇంకా ఈ సినిమా నాకు తెలిసి మా శశి అన్నట్టు చాలా లాంగ్ రన్ ఉంటుందండి. ఈ జూన్ నెలాఖరు దాకా 4-5 వారాలు హ్యాపీగా అన్ని థియేటర్లు కళ్ళకళ్ళాడుతూ ఉంటాయి. ఇంకా ఇదే ఉత్సాహంతో నెక్స్ట్ నేను మొన్న చెప్పినట్టు ఈ మీట్ తర్వాత నెక్స్ట్ మీట్కి ఇంకొంచెం ఎక్కువ మాట్లాడగలుగుతాం. ఇంకో నెక్స్ట్ మీట్ మా వాళ్ళు పెట్టే టైంకి అందరూ హ్యాపీగా బ్రేక్ ఈవెన్ అయిపోయింది, హ్యాపీగా ఉన్నాం, ఇంకా ఓవర్ఫ్లోలు వస్తున్నాయి. ఈ మాట డెఫినెట్గా వింటానని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ సినిమాని ఈ రేంజ్ వరకు తీసుకెళ్ళిన మరొక్కసారి మా టాప్ నాచ్ పర్ఫార్మెన్స్తో మా హీరో గారు రామ్ చరణ్ గారికి, సార్ నవ్వుతావు నా భవిష్యత్,